హలో గాయస్, ఇప్పుడైతే టైం 4 o'clock అవుతుంది. ఇంకొక 10 minutes లో మనకైతే ట్రైన్ ఉందన్నమాట. షూర్గా మన ఉడిపికి వెళ్ళే ట్రైన్ దొరుకుతుందనేసి అనుకుంటున్నా. ఈ మనమైతే గోకర్ణ స్టేషన్ కి, గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం. హే గ్రేట్. డెఫినెట్లీ నేనైతే కొన్నిసార్లు నన్ను అప్రిషియేట్ చేసుకుంటా. ఇప్పుడు కానీ వితౌట్ టికెట్ ప్లీజ్ డోంట్ ట్రావెల్. లైక్ చేశారనుకోండి చాలా పెద్ద పొరపాటు అయిపోద్ది. అంటే ఫైన్ కట్టేస్తారు, ఓకే, ఒక గిల్ట్ ఉంటుంది కదా టికెట్ తీసుకోకుండా ట్రావెల్ చేసామనేసి. సో ఆ గిల్ట్ ఫైన్ కి పే చేసిన అమౌంట్ కూడా సరిపోదు. సో అట్లీస్ట్ ఒక స్మాల్ చేస్ తర్వాత గోకర్ణకి కరెక్ట్గా టైంకి అయితే రీచ్ అవ్వడం జరిగింది అనమాట. ఇంకా 5 minutes ముందే రీచ్ అవ్వడం అయితే జరిగింది. యా, గోకర్ణ రైల్వే స్టేషన్లో అయితే ఉడిపికి టికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. ఇంకా ట్రైన్ అయితే రావాల్సింది. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 rupees ప్యాసింజర్ అనమాట. ఇది ట్రైన్ లైక్ మడ్గోన్ వెళ్తుంది, అంటే గోవా వెళ్ళే ట్రైన్. సో మనకు వాటర్ ఫ్రీగా వచ్చినప్పుడు పట్టుకోవాలి, ఎందుకంటే అది పర్చేస్ చేసుకోవడానికి అవ్వదు కదా. ప్రస్తుతానికి మనం అయితే గోకర్ణ రైల్వే స్టేషన్ లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఉడిపికి అయితే వెళ్ళబోతున్నాం. ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ కూడా సీట్లు దొరుకుతాయని అనుకుంటున్నాం, ప్యాసింజర్ కాబట్టి. చాలా జనరల్ బోగీలు ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ వీడియోని అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. దొరికాయనమాట. ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఎంత ఖాళీగా ఉంది, చాలా ఖాళీగా ఉంది. సో అక్కడ బస్ దిగిన తర్వాత ఒక 1 kilometer 1.5 kilometer ఇలా వెళ్ళగానే మనకు కృష్ణ టెంపుల్ వస్తుంది. ఫేవరెట్ కదా కృష్ణ టెంపుల్. చాలాసార్లు వెళ్ళాం మనం బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి ఒక ప్రశాంతత కోసం. ఇక్కడ ఉడిపికి ఈరోజు అదృష్టం రావడం ఇలా. సో తర్వాత దర్శనం అయితే త్వరగా ముగించుకొని మనం ఏదైనా భోజనం చేసి ఇక్కడ లోకల్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేసి తప్పకుండా మనం ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఒక కానిస్టేబుల్ అయితే అడగడం జరిగింది అన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ పోలీసుని అడగడం జరిగింది. అతను ఏమన్నారంటే 8 గంటలకి ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళే బస్సులు చాలా చివరిగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎంత త్వరగా ఫినిష్ చేసుకుని దర్శనం అంత ఎర్లీగా వచ్చేసేయండి అని అన్నారనమాట. సో చేద్దాం, త్వరగా ఫినిష్ చేసుకొని ఎర్లీగా వద్దాం. అండ్ ఈ వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. లైక్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అయ్యారంటే మీరు నా ఫ్యామిలీ అనమాట. వెహికల్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యామిలీస్, తర్వాత ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా,
వాళ్ళ ద్వారా బుక్ చేసుకొని వచ్చినాం అనమాట. సో రైట్ వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. ఇదైతే చూస్తున్నారు టెంపుల్ యొక్క ఆర్చ్ అనమాట. సో టెంపుల్లోకి ఇలా వెళ్దాం. క్యూ లైన్ ఉంటుందా ఏం. ఉడిపి అంటే మన సైడ్ హోటల్స్. గోవులన్నీ కూడా చూసుకోవచ్చు. గోమాతా నమః, ఓం గోమాతాయ నమః, ఓం గోమాతాయ నమః, ఓం గోమాతాయ నమః, ఓం గోమాతాయ నమః. ప్రస్తుతం ఇక్కడంతా కూడా అన్నప్రసాదానికి అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. పైన నుంచి వస్తున్నవారు, భోజనం చేసి వస్తున్నవారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అన్నప్రసాదానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పాదాలు చూసుకొచ్చి ఎంత పెద్దగా ఉన్నారు. ప్రజెంట్ వచ్చేసి శ్రీకృష్ణుని దర్శనానికి అయితే వెళ్తున్నాం. మీరు ఇక్కడ టీవీలో కూడా చూసుకోవచ్చు అనమాట. చూసుకున్నట్లయితే వాటర్లో ఎంత బాగుంది అసలు. ఉడిపి తేరు కళ్యాణి. ఫైనల్లీ ఉడిపి నుంచి బెంగళూరుకి అయితే టికెట్ తీసుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా 8:55కి అయితే చేరుకున్నాం ఇక్కడికి. Hey guys, return to Bangalore.